హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు పెరుగన్నం ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. పెరుగు తినని వాళ్ళు కూడా బాగా తింటారు. కడుపు కూడా చల్లగా ఉంటుంది పెరుగన్నం తింటే ఈ ఎండాకాలం. ఇప్పుడైతే వేడివేడి అన్నం తీసుకొని ఇలా మెత్తగా మెదుపుకోవాలి. అన్నం చల్లారిన తర్వాత ఉప్పు వేసుకొని పెరుగు వేసుకోవాలి. నేనైతే 400 గ్రాములు పెరుగు వేసాను అన్నానికి. ఇప్పుడు బాగా మెత్తగా మెదుపుకోవాలి, లేదంటే ఉండలు ఉంటాయి. ఇవి ఇలా మెదుపుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకున్నాం. నేనైతే ఇంతవరకు వాటర్ వేయలేదు. కొన్ని వాటర్ వేసుకుంటే ఇంకా మెత్తగా అవుతుంది బాగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి దీనికోసం ఎర్రగడ్డలు, జీలకర్ర, ద్రాక్ష, జీడిపప్పులు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి తీసుకోవాలి. ఇలా పెరుగునంతటిని బాగా చేతితో మెదుపుకుంటే అలా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 3-4 స్పూన్లు వేసుకొని ఆవాలు వేసుకొని చిటపట్లాడాక శనగపప్పు, మినపప్పు కూడా వేసుకొని ద్రాక్షలు వేసుకొని జీడిపప్పులు కూడా వేసుకొని కొంచెం మీడియంగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించితే నల్లగా అయిపోతాయి, బాగుండవు తినడానికి. ఇప్పుడు స్టవ్ కూడా కొంచెం తగ్గించుకొని మంట తగ్గించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా చిటపట్లాడాలి. కరివేపాకు అప్పుడే టేస్ట్ వస్తుంది పెరుగన్నంలో. ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనము ఎర్రగడ్డలు ఎక్కువ వేయించుకోని అవసరం లేదు, తక్కువగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి వల్లనే పెరుగన్నం చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలను కూడా వేసుకొని కొంచెం లైట్గా వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించకూడదు, పెరుగన్నంలో బాగుండవు ఎర్రగడ్డలు. చూడండి ఎంత బాగా వేగాయో. ఈ పెరుగన్నం మధ్యాహ్నం లంచ్ బాక్స్కి తీసుకెళ్తే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మంట తగ్గించుకొని ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది పెరుగన్నము. చూడండి ఎంత బాగుందో. ఇది నాన్ స్టిక్ పెనం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసినా కూడా కొంచెం వేడి ఉంటుంది, సరిపోతుంది. ఇప్పుడైతే అంతా కలిసిపోయింది బాగా. ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని కలుపుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పెరుగన్నం రెడీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది ఈ ఎండాకాలంలో. పిల్లలు కూడా ఇలా చేసి పెడితే తినేస్తారు. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.